99 పైసలకే కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని టీసీఎస్ కంపెనీకి ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నానాయాగి చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా నాదొక సూటి ప్రశ్న. 99 పైసలకి కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని టీసీఎస్ కంపెనీకి ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 12,000 మందికి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. అక్కడ టీసీఎస్ పరిశ్రమ ఏర్పడితే దాని చుట్టూ చిన్న చిన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న వ్యాపారాలు ఎన్ని వస్తాయో దానివల్ల ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే 99 పైసలకే కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని టీసీఎస్ కంపెనీకి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అని ఏడ్చే మీరు 2021లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే విశాఖపట్నంలో స్వరూపానందకి 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 15 ఎకరాల భూమిని కేవలం 1,00,000 రూపాయలకి మాత్రమే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ 15 ఎకరాల భూముల్లో స్వరూపానంద ఏ పరిశ్రమలు పెట్టాడు? స్వరూపానంద పెట్టిన పరిశ్రమ వల్ల ఎన్ని ఉద్యోగ అవకాశాలు దొరికినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి? దానివల్ల విశాఖపట్నానికి జరిగిన లాభం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి? ఈరోజు టీసీఎస్ కంపెనీకి 99 పైసలకే భూములు ఇచ్చాడు అని ఏడ్చేసే మీరు 100 కోట్ల రూపాయలు విలువ చేసే 15 ఎకరాల భూమిని కేవలం 1,00,000 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్వరూపానందకి ఎందుకు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడో దానికి సమాధానం వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు చెప్పినా పర్లేదు, ఓడిపోయిన 164 మంది అభ్యర్థులు చెప్పినా పర్లేదు, లేకుంటే 5 రూపాయల కోసం కక్కుర్తిపడి చిల్లరు మాటలు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్పినా పర్లేదు, లేకుంటే పొద్దునికి సాయంత్రం దాకా దిక్కుమల్ల సాక్షిలో కూర్చొని తప్పుడు కథనాలు మాట్లాడే ఆ సాక్షి యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినా పర్లేదు.